అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1, 2026న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో డిసెంబర్ 31 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు 17 పెరిగింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్, వరంగల్, నిజాంపేట్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 13,500గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 12,380గా ఉంది. ఇక వెండి తన మెగా ర్యాలీ నుంచి పక్కకు తప్పుకోవడంతో కొత్త ఏడాది మొదటి రోజున స్వల్ప ఊరట లభించింది. వెండి రేటు 1,000 రూపాయల తగ్గుదలను నమోదు చేసింది. ప్రస్తుతం వెండి 2,56,000గా ఉంది. అంటే గ్రాము ధర 256 వద్ద ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, కొత్త సంవత్సరం బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే తగ్గుతాయి అనుకోవాలా, లేకపోతే పెరుగుతాయి అనుకోవాలా? ఆల్రెడీ తగ్గినాయి. రాత్రి మామూలుగా తగ్గలే. గోల్డ్ తగ్గింది, గోల్డ్ కొంచెమే తగ్గింది, కానీ సిల్వర్ భారీగా తగ్గింది. 9% వరకు తగ్గింది రాత్రి. ఏది అమెరికా మార్కెట్. అయితే ఈ రోజు వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా బంద్. అంటే హాలిడే జనవరి 1. ఎప్పుడైనా కానీ క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాకి, ఏదైతే వరల్డ్ కూడా అంతే. మనకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఏప్రిల్ టు మార్చి. ఈ జనవరి 1 ఏదైతే ఉందో ఈ రోజు వరల్డ్ హాలిడే, కానీ మనది ఇండియాలో వర్కింగ్ డే. అంటే మన మార్కెట్లు ఈ రోజు పనిచేస్తున్నాయి కాబట్టి వరల్డ్ మార్కెట్లు పనిచేయట్లేవు కాబట్టి మన మార్కెట్ లో మూవ్మెంట్ ఉండదు. ఒకటి. నెంబర్ 2, ఈ వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రాత్రి బాగా ఫాలో అయింది, కానీ అప్పటికి మన మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి రేపు ఉదయం మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే అమెరికా మార్కెట్లు ఈ రోజు సెలవు ఉన్నాయో, రేపు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ వరల్డ్ మార్కెట్లు అన్ని హాలిడే ఉన్నప్పుడు మన మార్కెట్లో వర్కింగ్ డే అయినా కానీ ఉపయోగం ఉండదు. స్తబ్దత ఉంటుంది. సైడ్ వేస్ అంటారు వాటిని. న్యూట్రల్ ఉంటుంది. ఎందుకు అంటే ఎఫ్ఐఐలు కొనటం, అమ్మటం, లావాదేవీలు జరిగినప్పుడే మార్కెట్ లో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఏముండదు. అంటే ఏంది, గోల్డ్ సిల్వర్ ఇప్పుడు నడుస్తుంది మన మార్కెట్, కానీ ఈవినింగ్ మన మార్కెట్ 11:55 దాకా నడుస్తుంది, కానీ మూవ్మెంట్ ఉండదు. ఎందుకు అంటే అమెరికా మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా బంద్ ఉన్నాయి కాబట్టి. అంటే ఏంది, కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ చూపియరు. ఒకటి. నెంబర్ 2, ఈ మనం కొనుక్కొని మనం అమ్మితే బిజినెస్ అనరు. మన మార్కెట్ లో ఎఫ్ఐలు కొనడం, అమ్మటం జరిగినప్పుడు, లావాదేవీలు బాగా జరిగినప్పుడు మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు పెద్దగా ఏమి మనం అనుకోవడానికి, చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఏమీ రీజన్స్ లేవు. మన మార్కెట్ వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ లోనే 128 మన మార్కెట్లు. ఏది సెన్సెక్స్ పాజిటివ్ లోనే ఉంది. ఎందుకు మన మార్కెట్ పాజిటివ్ లో ఉన్నాయి అంటే నిన్న ఏదైతే జనవరి ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అన్నమాట. నిన్న ఏది బుధవారం, గురువారం ఈ రోజు వచ్చేటప్పటికి అది కంటిన్యూ అవుతుంటది జనవరి ఫ్యూచర్స్. అందుకోసం మన పని ఎంతసేపటికి ఏంటిది, ఈవెంట్స్. అంటే ఏంటి, వరల్డ్ మార్కెట్లు హాలిడేలు ఉన్నాయా, వర్కింగ్ ఉన్నాయా, లేదు మన మార్కెట్లకి ఏమన్నా అంటే జనరల్ గా ఇప్పుడు ట్రంప్ సుంకాలు, టారిఫ్లు కానీ చర్చలు అవుతున్నాయని కానీ క్యాబినెట్ లో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ర్యాలీ ఉంటది. ఉదాహరణకి ఒక వారం కిందట, ఒక 3-4 రోజుల కిందట రైల్వేవి ర్యాలీ ఉండేది. ఎందుకు రైల్వే ర్యాలీ అంటే ఛార్జీలు పెంచడం అనగానే ఆ రైల్వే ర్యాలీ తీసుకుపోతారు. క్యాబినెట్ లో ఒక 90,000 కోట్లు అప్రూవల్ అవుతుంది అనగానే దాని ర్యాలీ తీసుకుపోతారు. ఈ రోజు ఏం చేస్తారు, ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. ఈ రోజు ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా రాగానే ఏ సెక్టార్ లో ఏ కంపెనీ ఆటోలు అంటే ఆ కంపెనీ ఏ మూవ్మెంట్ వచ్చిందో ఆ షేర్లు మూవ్మెంట్ ఉంటాయి. అంటే రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ తోటి ఇక్కడ మన మార్కెట్ లో పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకోండి, న్యూట్రల్ అనుకోండి, ఆ సెక్టార్ ని తీసుకుపోతారు. ఉదాహరణకి వాళ్ళ నిఫ్టీ 550, బిఎస్సి సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్, మళ్ళీ మిడ్ క్యాప్ లో నిఫ్టీ 200, నిఫ్టీ 100 కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి. స్మాల్ క్యాప్ కొంచెం ఫ్లాట్ ఉంది. బిఎస్సి 500 పాజిటివ్ లోనే ఉంది. బిఎస్సి 100 కూడా పాజిటివ్ లోనే ఉంది. అంటే ఏంటిది, ఇవాళ అంతా కూడా మూవ్మెంట్ ఉండదు. ట్రేడింగ్ ఎక్కువ జరగదు, వాల్యూమ్ ఎక్కువ ఉండదు, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు. ఎందుకోసము అంటే సెలవు ఉంది కాబట్టి అంత హాలిడే మూడ్ లో ఉంటారు.
ఇప్పుడు ఏదైతే జనవరి 1 ఉందో ఎప్పుడైనా కానీ, అంటే ఇది ఒకటే కాదు, జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు జనవరి 26 మనకి సెలవు, కానీ వరల్డ్ మార్కెట్ లో వర్కింగ్ డే. ఆ రోజు ఏమైతుంది, నెక్స్ట్ డే మన మార్కెట్ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఇప్పుడు కూడా అంతే, ఇవాళ హాలిడే మన మార్కెట్ వర్కింగ్ డే, కానీ ఉపయోగం లేదు. రేపటి మార్కెట్ మీద మన మార్కెట్ ఆ ఎఫెక్ట్ రేపు మన మార్కెట్ మీద పడుతుంది. మళ్ళీ మన సెలవు ఉంది. ఇప్పుడు సపోజ్ జనవరి 26 సంక్రాంతి, ఉగాది, దీపావళి ఇట్లా, అంటే ఇప్పుడు సంక్రాంతికి లేదనుకోండి హాలిడే, జనవరి 26కి హాలిడే ఉంది, ఆగస్టు 15 ఇలా ఏవైతే దసరా, దీపావళి, ఉగాది ఇటువంటి సెలవులు మనవి ఉంటాయి, కానీ వరల్డ్ మార్కెట్ వర్కింగ్ డే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఎఫెక్ట్ చూపిస్తాయి. అదొక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటిది, వరల్డ్ మార్కెట్ హాలిడే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కామన్ గా హాలిడేస్ ఏమిటి అంటే జనవరి 1, గుడ్ ఫ్రైడే 1, క్రిస్మస్ 1, వరల్డ్ హాలిడే ఉంటుంది. మళ్ళీ అలా కాకుండా యూరోప్ హాలిడేస్ కొన్ని ఉంటాయి, యుఎస్ హాలిడేస్ కొన్ని ఉంటాయి. యుఎస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ మామూలుగా ఉంటుంది, యూరోప్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మామూలుగా ఉంటుంది. అంటే ఆ యూరోప్ లో ట్రేడింగ్ జరగదు, అప్పుడు యూరోప్ వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేయరు. అందుకని మన పని ఏంటిది, ఇప్పుడు యూరోప్ హాలిడేస్ ఏంటి లిస్టు, యుఎస్ హాలిడేస్ లిస్ట్ ఏంటిది, ఇవి తీసుకొని ఇవి రాసుకొని మనం ఏం చేయాలి, ఆ రోజుల్లో పెద్ద మన పనులు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ పెద్దగా చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాల్యూ ఉన్నాయి కనుక న్యూట్రల్ గా ఉంటే కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా కానీ రెండే పద్ధతులు, మార్కెట్లు బాగా పెరిగినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినట్టు, మార్కెట్ బాటంకి వచ్చినప్పుడు మనం కొనుక్కోవడానికి అవకాశం. ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి 26 కంటిన్యూగా మొన్నటి వరకు గోల్డ్, సిల్వర్ పెరగడం జరిగింది కమోడిటీస్ విషయానికి వస్తే. ఇప్పుడు ఏమంది, ఒక 2-3 రోజుల నుంచి ఫాల్ అవుతుంది. ఆ ఫాల్ ఇప్పుడు ఇంకా ఆగదు, ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకోసం అని అంటే ఈ గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో అంటే హై నుంచి, అంటే టాప్ నుంచి రెసిస్టెన్స్ అంటారు దాన్ని. అంటే టాప్ బాటం రెండు. టాప్ అంటే రెసిస్టెన్స్ అనమాట, అంటే బాగా టాప్ కి వెళ్ళినాక ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఫాల్ అవుతుంది. మళ్ళీ బాటంకి వచ్చింది, ఆ బాటంకి వచ్చిన దాన్ని ఏమంటాం అంటే సపోర్ట్ అంటాం. అంటే బాగా పడ్డ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, అంటే పెరగడానికి రెడీ అవుతుంది. అయితే ఇవి కనుక తెలవాలి, టాప్ బాటం తెలవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ తెలవాలి. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ తోటి మనం గోల్డ్ కొనుక్కుంటామా, సిల్వర్ కొనుక్కుంటామా అనేది. ఇప్పుడు టాప్ నుంచి వస్తుంది, వెనక్కి వస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక బస్సు డిపోలోంచి బయలుదేరింది హైదరాబాద్ టు విజయవాడకు పోతుందా, విజయవాడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుందా హైదరాబాద్ డిపోకి, అది తెలవాలి. అంటే ఏంటిది, అది అప్ జర్నీనా డౌన్ జర్నీనా, అప్ జర్నీ బైలో ఉండాలి, డౌన్ జర్నీ సెల్ లో ఉండాలి. అయితే ఇవన్నీ తెలవాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, మార్కెట్ లో అవగాహన ఉండాలి, ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అవన్నీ చూడాలి. కాకపోతే వాళ్ళ మార్కెట్ సెలవు కాబట్టి మనం పెద్దగా ఏమి మూమెంట్ ఉండదు అన్నట్టు మనము. కాబట్టి స్తబ్దత అనుకోవచ్చు, న్యూట్రల్ గా అనుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి కూడా, మన మార్కెట్ పాజిటివే. ఎందుకంటే ఇవాళ జనవరి 1, ఇంకొక వారం తర్వాత ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని పాజిటివ్ లోనే ఎక్కువ శాతం ఉన్నాయి. ఆల్రెడీ ఆ షేర్లు అన్ని తీసుకోపోయారు. ఇవాళ ఆటో సెక్టార్ సేల్స్ డేటా వచ్చింది, అది ఆ షేర్లు ఏవైతున్నాయో అవి మూవ్మెంట్ ఉంటాయి. జిఎస్టీ తగ్గిన తర్వాత Q3 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ సేల్స్ బాగా పెరగడం జరిగింది. అంటే ఫైనాన్స్ కంపెనీలు అనుకోండి, రియల్ ఎస్టేట్ కంపెనీలు అనుకోండి, తర్వాత మనం ఏదైతే అంటే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, అంటే రాబోయే రోజుల్లో అవన్నీ బాగా చీప్ అయ్యి జిఎస్టీ తగ్గగానే అందరికి ఎక్కువ శాతం ఈఎంఐల ద్వారా తక్కువ, అంటే ఫైనాన్స్ తీసుకోవటం, బ్యాంకులలో లోన్ తీసుకొని క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వడ్డీ రేట్లు కూడా తగ్గడం జరిగిందో, జిఎస్టీ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం, వీటన్నిటితోటి రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా బాగా బెనిఫిట్ రావటం, ఇవన్నిటి అన్నమాట. అంటే ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో వాళ్ళందరికీ జిఎస్టీ ఒకటి తగ్గటం, రెండోది ఏంటిది వడ్డీ రేట్లు తగ్గటం, వీటన్నిటితోటి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడైతే రావడం మొదలవుతుందో ఇంకొక 1 వీక్ తర్వాత స్టార్ట్ అవుతాయి. ఆ 1 వీక్ తర్వాత స్టార్ట్ అయినాక ముందే ఫోర్కాస్ట్ వస్తుంటాయి, ఈ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, ఈ కంపెనీ బాగుండొచ్చు అని వస్తుంటాయి. మన పని ఎంతసేపటికి ఆ ఫోర్కాస్ట్ తోటి ఆ కంపెనీని ఫాలో అప్ చేసి కనుక చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ మన మార్కెట్ లో ఓకే పాజిటివ్ లోనే ఉంటాయి, పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 1 మంత్ 1.5 మంత్ వరకు, అంటే జనవరి 31 వరకు మాక్సిమం వస్తాయి రిజల్ట్స్.
ఫిబ్రవరి 15 వరకు మాక్సిమం అంటే బిఎస్సిలో 4,578 కంపెనీలు, సుమారు 4,600 కంపెనీలు రోజు ట్రేడ్ అవుతుంటాయి. ఈ 4,600 కంపెనీలు సుమారుగా ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫిబ్రవరి 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. ఇక మన పని ఏంటిది, ఏవేవైతే 2 వర్షన్లు, ఒక వర్షన్ ఏంటిది రిజల్ట్స్ బాగా ఉంటాయని పెరుగుతూ ఉండి కొనుక్కొని పెరిగిన తర్వాత అమ్మటం ఒక పద్ధతి. రిజల్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయో చూసుకొని అక్కడ మళ్ళీ ఒక దగ్గర సైడ్ వేస్ అయింది, బాటంకి వస్తుంది. అక్కడ మన పని అప్పుడు మనం కనుక కొనుక్కోకుంటే మళ్ళీ ఇంకొక క్వార్టర్, మళ్ళీ నెక్స్ట్ మార్చి ఏప్రిల్ రిజల్ట్స్ వస్తాయి, మార్చి క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్, ఆ టైంకి మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. అది మనం గమనించాలి, అది చూడాలి. ఇది ఈ రోజుకి మనకి పెద్దగా న్యూస్ లేవు. అంటే సార్ అంటే సిల్వర్ లాస్ట్ 1 వీక్ లో 45,000 తగ్గింది, అంటే గోల్డ్ కూడా 2,000 వరకు తగ్గింది. అంటే ఇన్వెస్టర్స్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటారు? అంటే ఇన్వెస్టర్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి? రైట్ ఇప్పుడు ఏంటిది అంటే బాగా ఏదైతే పెరుగుతుందో అది బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. బాగా పెరగలేదు అంటే కొంచెమే పెరిగింది, అది కొంచెమే తగ్గొట్టి, అసలు పెరగలేదు అది తగ్గనే తగ్గదు. అంటే మన పని ఏంటిది, సిల్వర్ ఈ మధ్య కాలంలో విపరీతమైన షార్ట్ అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, ఎక్కువ క్రియేట్ చేయడం జరిగింది, ఉన్న దానికంటే అతిగా పెంచడం జరిగింది. ఎప్పుడైతే అతిగా పెరిగిందో బాగా పెరిగిందో అది బాగా పడే అవకాశాలు ఉంది. గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి పడేటప్పుడు కూడా సిల్వర్ బాగా పడే అవకాశాలు ఉంటాయి, పడతాయి కూడా. ఇక గోల్డ్ విషయానికి వచ్చేటప్పటికి అంతకు ముందు గోల్డ్ బాగా పర్ఫామ్ చేసింది, ఈ మధ్య మళ్ళీ పర్ఫామ్ చేయట్లేదు అంటే మళ్ళీ పడేటప్పుడు కూడా తక్కువనే పడుతుంది. ఈ వీటన్నిటికంటే కూడా 2026లో పర్ఫామ్ చేసేది కాపర్. ఈ కాపర్ ఎందుకు అంటుందంటే సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా చైనా వాళ్ళు సోలార్ సెల్స్ లో కాపర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసారు. కాపర్ వాళ్ళు బై చేస్తుర్రు, కాపర్ ని డంప్ చేస్తుర్రు, కాపర్ ని నిలవబెట్టుకుంటుర్రు. ఎవరు? చైనా వాళ్ళు. ఎప్పుడైతే చైనా వాళ్ళు పెద్ద ఎత్తున కాపర్ నిలబెట్టుకోవడం మొదలు పెట్టిర్రో ఇప్పుడు కాపరు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎవరి గ్రీన్ ఉంటది, గోల్డ్ సిల్వర్ తో పాటుగా కాపర్ మీద కనుక ఎవరైతే ఫోకస్ చేస్తారో 2026లో లీడ్ చేసేది కమోడిటీస్ లో కాపర్. ఒకవేళ కాపర్ మనం ఫిజికల్ గా కొనలేము, కాపర్ ఎక్కడ దొరుకుతుంది, కాపర్ బార్లు ఏముంటాయి అనే బదులు ఇంటర్నేషనల్ కాపర్ ఈటీఎఫ్లు ఉన్నాయి, అది కొనుక్కోవచ్చు. లేదు మన ఇండియాలో మన షేర్ మార్కెట్ లో హిందుస్థాన్ కాపర్ ఒకటి ఉంటది, అది బాటంకి వచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చు, తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. హిందుస్థాన్ కాపర్ అది కూడా టెక్నికల్ గా చూసుకోవాలి, సపోర్ట్ బాటంకి వచ్చిందా లేదా చూసుకోవాలి. ఏది? హిందుస్థాన్ కాపర్. ఇక మళ్ళీ కాపర్ రిలేటెడ్ ఏవైతే షేర్స్ ఉంటాయో అంటే ఏంది, మనం ఇంట్లో వైరింగ్ చేసేటటువంటి ఫినోలెక్స్ కేబుల్స్ కానీ, ఆర్ఆర్ కేబుల్ కానీ, కేఈసి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని కాపర్ షేర్స్ ఉన్నాయి, అవి కూడా మూవ్మెంట్ అయ్యే అవకాశాలు 2026లో కనబడుతున్నాయి. మళ్ళీ వీటితో పాటు ఏంటిది, మనము ఈ పాలిక్యాబ్ అనుకోండి, ఇవన్నీ కూడా మన రిజల్ట్ చూసుకోవాలి. ఉటికినే మనము కాపర్ షేర్లు కదా ఫినోలెక్స్ కేబుల్స్ అని, లేకపోతే యూనివర్సల్ కేబుల్స్ అని, పాలిక్యాబ్, కేఏ ఇండస్ట్రీస్ అని అనుకోకూడదు. ఇవన్నీ మళ్ళీ రిజల్ట్ చూసుకొని ఎంటర్ అవడం ఒక పద్ధతి. ఇవన్నీ ఎందుకులే అనుకుంటే హిందుస్థాన్ కాపర్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి, పెరిగినప్పుడల్లా అమ్ముకోవచ్చు కొంచెం. లేదు అనుకుంటే 1 year కనుక హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్ ఇంకా ప్లాన్ చేయదలుచుకుంటే ఇదే కాపర్ లో ఈటీఎఫ్లు బదులు హిందుస్థాన్ కాపర్ ప్రతి నెల ప్రతి వారం కొన్ని కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ పోతే 1 year కంటిన్యూగా ఇక కొంటూనే ఉండాలి. నీ దగ్గర ఒక 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 500 ఉన్నాయి, ఎన్ని షేర్లు ఉంటే అన్ని అంతమంది. అంటే సపోజ్ దాని ధరని బట్టి, ఉదాహరణకి హిందుస్థాన్ కాపర్ వచ్చి ధర ఎంత ఉంటుంది అంటే సుమారుగా 500 చిల్లర ఉంది. ఈ 500 చిల్లర ఏదైతే ఉందో సపోజ్ ఇప్పుడు 100 తగ్గింది, ఒక 5 షేర్లు 10 షేర్లు కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకా తగ్గింది, ఇంకొక 5 షేర్లు 10 షేర్లు. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు దీన్ని ఎస్ఐపి కన్నా వాడుకోవచ్చు, దీన్ని అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కాపర్ ని. లేదు ఆయన దగ్గర పైసలు ఉన్నాయి ఒక 500, ఒక షేర్ కాపర్ 510 అయింది అయినా కానీ ఒక షేర్ కాపర్, 480 అయింది అయినా ఒక షేర్ కాపర్. అదే పనిలో ఉంటే యావరేజ్ అయితే ఉంటుంది. విత్ ఇన్ 1 year కల్లా మామూలుగా పెరిగే ఉద్దేశంలో లేదు. ఇది నా సూచన, నా అభిప్రాయం. ఇది నా ఓన్ కాదు, వరల్డ్ మార్కెట్ లో ఏదైతే డిమాండ్ సప్లై ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎకనామిక్సే. డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు, గోదాములో నిల్వలు ఉన్నాయా లేదా, ప్రొడక్షన్ పెరిగిందా లేదా, సప్లై ఉందా లేదా, డిమాండ్ ఉందా లేదా, యూసేజ్ ఉందా లేదా, వీటన్నిటి రిలేటెడ్ తోటే ప్రతి షేరు పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుద్ది. అది కనుక గమనించగలిగితే ఓకే. ఎప్పుడు ఎవరికి ఏదైనా బిజినెస్ పరంగానే చేయాలి తప్ప
గ్యాంబ్లింగ్ చేయకూడదు. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? గుడ్డిగా ఎవరో చెప్పారని కొనుక్కోవటం, మళ్ళీ తర్వాత అదైంది ఇదైంది అని ఫీల్ కావటం. అలా అనేకంటే అసలు ఏం జరుగుతుంది, అది రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండగలదా, ఉంటుందా అనేది కొంచెం కామన్ గా కనుక ఆలోచిస్తే, చిన్నగా పేపర్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ ఇట్లా మన వీడియోలు కానీ వింటూ ఉన్నారనుకోండి, కామెంట్ అంటే కరెంట్ అఫైర్స్ మెయిన్ అన్నమాట. ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఏ రోజు ఏమేమి ఉంటాయి అంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, లేకపోతే డీరెగ్యులేషన్ ఉంటుంది, లేకపోతే ట్రంప్ సుంకాల టారిఫ్ల మీద చర్చలు ఉంటాయి, లేదు అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దీన్నే మనం అప్డేట్స్ అంటాం. నోటిఫికేషన్స్ వస్తాయి, పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా డెవలప్ అయినాక ప్రతి ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనము కొంచెం ఫోకస్ చేస్తే ఇది కూడా బిజినెస్ పరంగానే చేయాలి. బిజినెస్ చేస్తే అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ సేఫ్ ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.